బిగ్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈవీఎంలతో పాటు 100% వీవీప్యాట్లను కూడా లెక్కించాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. పేపర్ బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు జరపాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించడాన్ని సుప్రీం సమర్థించింది. ఈవీఎంలలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సింబల్ లోడింగ్ యూనిట్ ను సీల్ చేయాలని తెలిపారు జస్టిస్ ఖన్నా. సింబల్ లోడింగ్ యూనిట్ ను కనీసం 45 రోజుల పాటు నిల్వ చేయాలన్నారు. ఎన్నికల పోటీలో భాగంగా ఈవీఎంల్లో గెలిచిన అభ్యర్థి కాకుండా సీరియల్ నెంబర్ 2 మరియు 3లోని అభ్యర్థుల అభ్యర్థనపై ఫలితాల ప్రకటన తర్వాత ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బౌన్ చేయబడిన మెమొరీని తనిఖీ చేస్తుందన్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈవీఎంలతో పాటు 100% వివీలను లెక్కించాలన్నటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఏం జరిగింది? సుప్రీంకోర్టు చాలా కీలక తీర్పు అనుకోవచ్చు అంటారా? అండ్ ఎలా వస్తోంది బయట నుంచి, పార్టీల నుంచి కానీ, అండ్ దీనికి సంబంధించి ప్రతిస్పందన? రమణ, లోక్సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు జరపడాన్ని కొంతమంది సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే ఈవీఎంల యొక్క సమర్థత పైన కూడా గత కొద్ది రోజులుగా విపక్షాల ఆందోళన అనేది కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారు, అధికారంలో ఉన్న పార్టీ తమకు అనుకూలంగా వాటిని మార్చుకుంటుందన్న అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేయడం జరిగింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఒకటి, ఈవీఎంల స్థానంలో ఏదైతే పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ అనేది కూడా జరపాలని చెప్పేసి ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. అయితే ఆధునిక టెక్నాలజీ అనేది కూడా వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపడం అనేది కూడా చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. భారతదేశం లాంటి 100 కోట్ల పైగా జనాభా ఉన్న దేశంలో ఏదైతే బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ జరపడం అనేది కూడా చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇది చాలా వరకు కూడా సమయం అనేది కూడా ఖర్చు అవడంతో పాటుగా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి మ్యాన్ పవర్ని కూడా వినియోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఈవీఎంలను ఉపయోగించడమే ఉత్తమం అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. సో దీనికి అనేక రకాల సమస్యలు ఏంటి కూడా ఉంటాయి. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరపడం అనేది కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు స్పష్టం చేయడం జరిగింది. మరొక పిటిషన్ ఏంటంటే, ఏదైతే ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తం వీవీప్యాట్లన్నింటినీ కూడా 100% లెక్కించాలి. అంటే ఇటు ఈవీఎంలను లెక్కించాలి, అదేవిధంగా ఈవీఎంలకు అనుసంధానంగా ఉన్న వీవీప్యాట్లు ఏదైతే ఓటింగ్ నమోదు చేయబడిన తర్వాత వచ్చే స్లిప్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా 100% లెక్కించాలన్న అభ్యర్థనను కూడా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కూడా ఒక పిటిషన్ అనేది కూడా దాఖలైంది. అయితే దీనిపైన కూడా ఇటు సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం యొక్క అభిప్రాయం కూడా తీసుకోవడం అనేది కూడా జరిగింది. అయితే ఇప్పుడు మొత్తం 100% ఈవీఎంస్ కాకుండా ర్యాండమ్గా 5% ఈవీఎంలను లెక్కిస్తారు. ఎందుకంటే ఈ ప్రక్రియ అనేది కూడా సజావుగానే జరుగుతుంది. ఇందులో ఎటువంటి అవకతవకలు, ట్యాంపరింగ్ అనేది కూడా జరగట్లేదు అనేది చెప్పడానికి 5% ఈవీఎంలను మాత్రమే లెక్కించాలనేది కూడా ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయంగా కూడా ఉంది. కాబట్టి దీన్ని కూడా సవాల్ చేయడం జరిగింది. సో దీనిపైన ఇటు కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఏదైతే పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవడం అనేది కూడా జరిగింది. ఇటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఈ విషయం పైన కూడా అఫిడవిట్ సమర్పించమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన అఫిడవిట్ సమర్పించి సాధ్యాసాధ్యాల వీటన్నిటిని కూడా బెరీజ్ వేస్తూ ఒక నివేదిక అనేది కూడా ఇటు సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న కీలకమైన నిర్ణయం కనుక చూసినట్లయితే ఇటు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరపడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించడం కూడా జరిగింది. ఈవీఎంల ద్వారానే ఎలక్షన్స్ జరపడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అదేవిధంగా 100% వీవీప్యాట్లన్నింటి కూడా లెక్కించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఏదైతే సింబల్ అనేది కూడా లోడ్ చేసిన తర్వాత లోడింగ్ యూనిట్లు ఏవైతే ఉంటాయో వాటిని కంటైనర్లలో భద్రపరచాలి. అదేవిధంగా ఫలితాలన్నింటి కూడా వెల్లడైన తర్వాత 45 రోజుల పాటు కూడా వాటిని స్ట్రాంగ్ రూమ్లలోనే భద్రపరచాల్సి ఉంటుందని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలన్నింటి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఫలితాలు ప్రకటించిన 7 రోజుల లోపల ఒకవేళ గెలిచిన అభ్యర్థి కాకుండా అందులో సీరియల్ నెంబర్ 2, 3 ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఫలితాలపై అనుమానం వ్యక్తం చేసినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యర్థన పెట్టుకోవాలి. కేంద్ర ఎన్నికల
సంఘం ఇంజనీర్ల సమక్షంలో ఆ ఈవీఎంలు వాటికి సంబంధించిన సామర్థ్యత, మెమొరీ వీటన్నింటినీ కూడా తనిఖీ చేస్తారు. తనిఖీ చేసిన తర్వాత ఒకవేళ ట్యాంపరింగ్కి గురయ్యాయని చెప్పేసి భావిస్తే మాత్రం అప్పుడు నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం అనేది కూడా తీసుకుంటుంది. అయితే ఈ ఇంజనీర్లతోటి ఈ ఈవీఎంలను తనిఖీ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా అభ్యర్థి భరించాల్సి ఉంటుంది. ఒకవేళ ట్యాంపరింగ్ కనుక అయినట్లయితే అభ్యర్థికి పెట్టిన ఖర్చును తిరిగి ఇస్తారు. ట్యాంపరింగ్ కాలేదు అని చెప్పేసి కనుక నిరూపించినట్లయితే ఆ ఖర్చును తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలంటి కూడా జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు పకడ్బందీగా వ్యవస్థపై ఎటువంటి అపనమ్మకం కలగకుండా ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేయాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా అందరి యొక్క మన్ననలతో జరిగే విధంగా కూడా కృషి చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. అసలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం అంటే వ్యవస్థపైనే అనుమానాలు వ్యక్తం చేసినట్లు అవుతుంది. ఇది కొత్త వాటికి దారి తీస్తుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రమణ, థ్యాంక్ యూ శిరీష్.